గోకర్ణకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? రావణుడు ఎంతో కఠోరమైన తపస్సు చేసి మహాశివుని ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని వరంగా కోరుకుంటాడు. దానికి శివుడు ఈ లింగం మొదట భూమి మీద పెట్టిన చోటు నుంచి కదపటం కుదరదు అని చెప్పి ఇస్తాడు. రావణుడి వంటి వాళ్ల దగ్గర ఆ ఆత్మలింగం ఉంటే ముల్లోకాలకి ముప్పు అని గ్రహించిన విష్ణుమూర్తి నారదముని సలహా మేరకు రావణుడు లంకకు వెళ్తున్న మార్గం మధ్యలో విష్ణుమూర్తి తన మాయతో సాయంత్రం అయినట్లు భ్రమను సృష్టిస్తాడు. అప్పుడు రావణుడు అక్కడ గోవుల కాపరిగా మారువేషంలో ఉన్న విఘ్నేశ్వరుడికి ఆ ఆత్మలింగం ఇచ్చి నేను సంధ్యావందనం చేసి వస్తాను, అప్పటి వరకు ఎట్టి పరిస్థితిలోనూ ఈ లింగాన్ని కింద పెట్టకు అని చెప్తాడు. దానికి ఆ బాలుడు నేను 3 సార్లు రావణా అని పిలుస్తా, ఆ లోపల రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతా అని చెప్తాడు. రావణుడికి వేరే దారి లేక సరే అని చెప్పి సంధ్యావందనం మొదలు పెడతాడు. సరిగ్గా రావణుడు పూజ మధ్యలో అస్సలు రాలేడు అన్న సమయంలో ఆ బాలుడు రావణ రావణ అని వెంటనే 3 సార్లు పిలిచి రావణుడు రాకపోవటంతో ఆ లింగాన్ని అక్కడే భూమి మీద పెట్టి